ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? పెళ్ళికి రావచ్చావా? నో, తాయి రాలే, వచ్చాక దాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలా లేదో ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. పెళ్ళాపటమేంటి? మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ. ఏంటి నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న, అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నీ నాన్నలాగే అదవని కాదు. నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా, ఆ ప్లేట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తా. ఇవన్నీ తినేస్తానే, ఈ పెళ్లి ఆపేస్తానే, ఈ లోపు ఒక కోట్ వేసేస్తానే. ఇట్రారా. ఆ కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా నీ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే, మ్యాటర్ బయటికి రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద పద, ముహూర్తానికి టైం అయిపోయింది. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు, ఇక్కడే ఆగను. నువ్వా? నన్ను క్షమించండి బాబు. ఆ మడత కాజాకడి మాటలు నమ్మి కమల్ హాసన్ లాంటి మిమ్మల్ని పిచ్చోడు చేశాను. ఈ ఒక్క 5 నిమిషాలు అలా పక్కకొచ్చారంటే మీ గుండెల మీద వాలి నా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేదో ఇక్కడ చేసుకోవచ్చుగా. స్నానం నదిలో చేయాలంటారు, క్షమాపణ గదిలో చెప్పాలంటారు. రండి ప్లీజ్. నమస్కారం. రండి రండి రండి, ముందు నేరుగా భోజనాన్ని పోండి. ఇక్కడ ఆపు. అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్? వేటగాడు ఏడున్నాడు? వేటగాడ వేటగాడ ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పట్టరావడం ఏంటి? మీరు నూర్జహాన్ ఆటోమేటిక్ కార్లో దిగొస్తునివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాం. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా. సరే బాసు, సరే. మీరు మూసుకో, లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్, ఇట్లా రావా? ఏదమ్మా రంగురంగులు ఉన్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు. ఎవరు గుర్తుపట్టలేరా? అందన్న గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి. అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్ లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. బయట ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న. అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకొక్కలా ఉన్నాడు. వీడిని పట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు.
మీరేనా మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా అవును సార్, తొందరపడ్డాడు. ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేసాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా పంతులు పిలుస్తుండు పోయి కూకరాదు అల్లుడు. తాలిగట్టు వస్తాను సార్. ఆ, ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉన్నాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది బ్యాంక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా ఏ ఏ, ఏ, ఏ. అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ బియ్యంకులు అవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. ఈయనేదని రారాదే. అక్షింతలు కలిపిన బియ్యం మొత్తాన్ని చేసా. ఇక గ్యారంటీగా పెళ్లి అయిపోయినట్టే. బాబు బాబు ఎవరమ్మా? నిన్నేనా అన్న? నేనా? ఇలా రా 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 రా. ఆ. ఏంటి కిటికీ అంకుల్ వచ్చా? కొంచెం గొళ్ళెం తీయమ్మా. అయినా ఆ. లోపటి నుంచి బయట గొల్ల మీద పెట్టారు అంకుల్. ఎలా అంటే నువ్వు తలుపు తీస్తే నేను బయటకు వచ్చి లోపల గొళ్ళెం పెడతా. ఒక్క తలుపుకు 2 గొల్లారా? ఆ, ఏది లోపల గొల్లం పెట్టి చూస్తా. లోపలికి వెళ్ళి నువ్వు గొళ్ళెం పెట్టుకో. ఏద్దావా? ఏయ్, ఏంటి దాసు ఇంతసేపు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? దాని తర్వాత చెప్తా, ముందు నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. ఏంటి బాసు? ఏం జరిగింది బాసు? ఏం జరిగింది? ఏయ్, మీరింత అనుకోలేదు. కదయ్యా, నేను చెప్పి ఈయన Shut up! అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నా కొడుక్కి కేపీ కూతురికి పెళ్లి. కాదు, నీ ఇంటికి కొడుకుగా వచ్చినవాడు, నీకు అల్లుడిగా రాబోతున్నవాడు ఎవడో తెలుసా? ఇంకెవరు? కళ్యాణం. కాదు, పోలీస్ ఇన్ఫార్మర్. ఆహా, వినడానికి హాయిగా ఉంది. అవును, నేను పోలీస్ ఇన్ఫార్మర్నే. ఏంది ఎంత మోసం చేసినావు? ఏం కళ్యాణ్, ఏం మాట్లాడతాను? అయ్యిందా? ఈ సంగతి నాకు ఎప్పుడో తెలుసు. ఎన్నిసార్లు చెప్పినా మీరే నా మాట లేదు. అన్ని అర్థాలు ఒకటే. నా డైలాగ్ వర్షన్ వినండి. ఏయ్, 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 ఇన్ఫార్మర్ చెప్తే మేం వినడం ఏంటి? ఇన్నాళ్ళు నన్ను బఫున్ను చేసి ఆడించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పోలీసులకు అప్పచెప్పాలని నువ్వు వేసిన ప్లాన్ పేపర్ని చింపి నిన్ను చంపేస్తా. కళ్యాణ్ నేను చేయొద్దు. నా కోసమే ఇదంతా చేశాడు. కళ్యాణ్ లేకుండా నేను బతకలేను. చచ్చిపో. నందనా, నా బిడ్డను ఏం చేయకే. కావాలంటే నన్ను చంపే. ఏయ్, నాకు సెంటిమెంట్లు లేవు కేపీ. ఎవరినైనా వేసేస్తా, నిన్నైనా సరే. నా ప్రాణ స్నేహితురాలు స్వప్న నాన్నంటే నాకు నాన్నతో సమానం. నాన్న నేను చెయ్యొద్దు. చంపాలనుకుంటే నన్ను చంపండి. నాకు ఎవరైనా ఒకటే, ఎవరినైనా చంపేస్తా. ఆగునందా, నీకు చంపడమే కదా కావాల్సింది? అయితే నన్ను చంపేసి. చంపుతాడు. అందులో ఉండేది 5 బుల్లెట్లే. నన్నేసే అంటే ఎంతమంది నేస్తాడు? అంకుల్ 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 మా అయ్యగారికి ఏమైనా జరిగితే ప్రీ తట్టుకోలేదు. ప్రీకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. వాళ్ళకి బదులు నా ప్రాణం తీసుకోండి ప్లీజ్ ప్లీజ్. ఏయ్, ఏయ్, వీడు అరే మొక్క. వాడు నా సొంత కొడుకయ్యా. వదిలి 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 బాబు. చెప్పి నీకోసం ఎవరు వస్తారు? ఆధార్ కార్డుకి వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటే? చెప్పొద్దు. కావాలంటే నన్ను చెప్పండి. నేను చెయ్యొద్దు. వద్దు. కావాలంటే నన్ను చెప్పండి. ఇన్నాళ్ళు ఆయన చల్లగా ఉండాలని మా తాళిబొట్లన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని భద్రంగా దాచుకున్నాం.
ఆయన్ని చేయకండి. కావాలంటే మమ్మల్ని అందరినీ చంపేయండి. వీడికి పవన్ కళ్యాణ్ ఉన్నంత లేడీస్ ఫాలోయింగ్ ఉంది. దాసు ఏంటి దాసు చెప్పి నువ్వు నా బిజినెస్ మెయింటైన్ చేయడం మానేసి వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నావా? చంపేస్తా. 1 2 3 4 అందరినీ చంపేస్తా. మిస్టర్ ముఖేష్ ఋషి కొంచెం ఆవు. ఎవరిని చంపేది? వీళ్ళందరూ నాకు జన్మనీయకపోయినా నా మదర్తో సమానం. ఏనాయనా ఈ 10 మంది నీ మదర్స్ అని చెప్పడానికి కాపీరైట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నేనే జేపీ కొడుకుని. బొమ్మరిల్లు లాంటి మా ఇంటి బార్ కోడ్ ను మార్చేసి బూత్ బంగ్లాలా తయారు చేసాడండి మా నాన్న. నర్సాపురం బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటింట్లో నా తల్లి శ్రీవల్లి తిరిగ్గా కూర్చొని ఒడియాలు పెడుతుంటే ఇతగాడొచ్చి నా తల్లిని మోసం చేస్తే పుట్టానండి. తప్పు నాదా? అబ్బబ్బబ్బబ్బ, మీ అందరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది నా మీద. మీ అందరి సైక పతనమే మళ్ళీ మా ఆవిడ చూస్తే కూడి పెట్టదా? నేను అందరిని కలుస్తాగా.